సో ఫైనలీ నాకు చాలా కమెంట్స్ వస్తున్నాయి. ఏంటి అంటే, అక్క నిజంగానే మీకు ఎంత అమౌంట్ వచ్చింది, ఒక్కసారి మాకు వీడియో చేయండి, ఒక లాంగ్ వీడియో చేయండి, చెప్పండి అక్క అని చాలా కమెంట్స్ వస్తున్నాయి. సో ఫైనలీ డే అయితే వచ్చేసింది. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు నాకు మీషో కంటెంట్ త్రూ ఎంత మనీ వచ్చింది, నేను కంటెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసా, నాకు ఒక్కొక్క వీడియోకి ఎంత పేమెంట్ వచ్చింది, అండ్ యూస్ఫుల్ టిప్స్ ఇస్తాను, అండ్ మీరందరు చేసే మిస్టేక్స్ ఏంటివో కూడా చెప్తాను, అండ్ నేను మీకు రియల్ ప్రూఫ్స్ చూపిస్తాను ఈరోజు నాకు ఎంత పేమెంట్ వచ్చింది అని చెప్పేసి. సో మీకైతే చాలా మంచి యూస్ఫుల్ టిప్స్ ఇస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, సో దట్ మీకు మంచిగా అర్థమవుతుంది. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియాంక నాయుడు. సో మీకు తమిళ చూడంగానే అర్థమై ఉంటుంది నాకు ఎంత మనీ వచ్చింది అని చెప్పేసి. సో ఈరోజు డేట్ వచ్చేసి 7th జూలై. నేను ఈరోజే వీడియోనైతే షూట్ చేస్తున్నా, ఈరోజే వీడియోని కూడా అప్లోడ్ చేయబోతున్నా. సో ఈరోజు ఇప్పటి వరకు అయితే నాకు 51,600 చేంజ్ ఎంతో వచ్చింది. సో ఈరోజు నేనైతే మీకు ఈ వీడియోలో ఏమేమి చెప్తానంటే, రియల్గా ఎర్నింగ్స్ వచ్చాయా విత్ ప్రూఫ్స్ అండ్ రియల్ టిప్స్, అండ్ మీరేమేమి మిస్టేక్స్ చేస్తున్నారు అవన్నీ ఏంటివి అనేది అయితే చెప్తాను. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్ చేశాను అండ్ మీకు కూడా చూపిస్తాను ఇక్కడ. యాక్చువల్లీ ఈ ఫోన్ నుంచి నేను మీకు అయితే అన్ని స్క్రీన్ రికార్డింగ్స్ పక్కన వేస్తాను అండ్ స్క్రీన్ షాట్స్ కూడా పక్కన వేస్తాను, నాకు ఎంత మనీ వచ్చాయి, ఒక్కొక్క వీడియోకి ఎంత మనీ వచ్చాయా ఏంటి అనేసి. చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారు, ఏంటి అంటే, అక్క ఇది నిజమా ఫేకా, నిజమా ఫేకా, ఇదే క్వశ్చన్. ఒకవేళ ఫేక్ అయితే నేను ఎందుకు ఇన్ని రీల్స్ చేస్తా, ఒకవేళ ఫేక్ అయితే నేను ఎందుకు ఇంత కంటెంట్ చేస్తా, నాకు ఎంతో కొంత మనీ వస్తుంది కాబట్టి నేను ఈ కంటెంట్ ఇంకా బాగా చేస్తున్నా, నాకు ఇంకా మనీ వస్తుంది, నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది, ఇంకా వీడియోస్ చేస్తున్నా. సో అందుకే మీరు కూడా చేయండి అని చెప్తున్నా. అండ్ ఇంకా కొంతమంది ఏంటి అంటే ఏఐ జనరేటెడ్ వీడియోస్ చేస్తున్నా. నేను ఒకటి చెప్తాను, నేను మీ అందరికీ ఏఐ జనరేటెడ్ వీడియోస్ చెయ్యకండి. ఒకవేళ వీడియో చేస్తే మీకు మీషో నుంచి ఒక మెసేజ్ వస్తుంది, ఏంటి అంటే మీరు చూపించిన ప్రోడక్ట్ ఒకటి, మీరు చేసే వీడియోస్ ఒకటి అని చెప్పేసి మెసేజ్ వస్తుంది, మీ కమిషన్ ఆగిపోతుంది. నేను మీ అందరికి ఒకటే చెప్తాను, అస్సలు ఏఐ కంటెంట్ వీడియోస్, ఫొటోస్ పెట్టి వీడియోస్ అలాంటివి అయితే చెయ్యకండి. ఓన్ కంటెంట్ ఇవ్వండి. ఎందుకంటే మనం రివ్యూస్ ఇచ్చేది మన ఓన్గా, మనకి అవి ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అని ఇస్తున్నాం, రివ్యూస్ ఇస్తున్నాం. అంటే మన అకౌంట్ నుంచి కొంతమంది కొంటున్నారు మన ప్రోడక్ట్స్, అంటే అవి ఎంత జెన్యూన్ ఉండాలి, అవి మనకి నచ్చి అండ్ అవి వర్క్ అవుతున్నాయి అంటేనే అప్పుడే మనం షేర్ చేయాలి రివ్యూస్లో. అంతేగాని ఏదో తెచ్చి ఏదో ఏఐకి జనరేట్ చేసేసి అలా చెయ్యకండి, ఓకేనా. ఇది ఒక్కటైతే నేను మీ అందరికీ చెప్తాను. అండ్ నిజంగానే మీకు 51,600 చేంజ్ వచ్చాయా? ఎస్, నిజంగానే నాకైతే వచ్చాయి. నేను మీకైతే స్క్రీన్ రికార్డింగ్ ఆర్ స్క్రీన్ షాట్స్ అయితే వేస్తాను. ఇది ఫేక్ అయితే అస్సలకి కాదు, ఇది కంప్లీట్లీ నిజంగానే మనకైతే మీషో కంటెంట్ నుంచి మనీ అయితే తప్పకుండా వస్తాయి. సో ఈ మనీ కూడా ఎప్పుడు పడతాయి, ఎలా జనరేట్ అవుతాయి అని కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్తాను మీకు. అండ్ నేనైతే మీకు కొన్ని చాలా వాల్యుబుల్ టిప్స్ కూడా ఇవ్వబోతున్నా ఈరోజు ఈ వీడియోలో. అండ్ అసలు స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఆ వాల్యుబుల్ టిప్స్ మీరు చూసి మీరు కూడా పాటిస్తే మీకు కూడా నాలాగా మంచి కమిషన్ అయితే తప్పకుండా వస్తుంది. అండ్ ఫస్ట్ మనం అయితే డాష్ బోర్డ్ చూసుకుందాం. నా డాష్ బోర్డ్ చూపిస్తాం మీకు ఈరోజు. డాష్ బోర్డ్ అంటే ఏమీ లేదు, మీషో కంటెంట్, మనం ఎక్కడైతే మీషో కంటెంట్ క్రియేటర్ క్లబ్లో జాయిన్ అవ్వగానే మనకు ఒక డాష్ బోర్డ్ వస్తుంది కదా, సెండ్ ప్రోడక్ట్ టు డిఎం, అఫిలియేట్ ప్రోడక్ట్ లింక్స్ అనేసి. నేను మీకు స్క్రీన్ షాట్స్ చేస్తాను లేదా స్క్రీన్ రికార్డింగ్ చేస్తాను, చూడండి. సో ఇది వచ్చేసి డాష్ బోర్డ్, మనకి సెండ్ ప్రోడక్ట్ టు డిఎం ఉంది, ఒక క్రియేట్ అఫిలియేట్ లింక్స్, ఇది డాష్ బోర్డ్. ఇక్కడ మనకి కింద పర్ఫార్మెన్స్ అని ఉంది కదా, పర్ఫార్మెన్స్ నాకు లాస్ట్ 7 days. సో ఈరోజు 17th జూలై, నాకు లాస్ట్ 17 days నుంచి నాకు వచ్చిన అమౌంట్, లాస్ట్ 7 days నుంచి నాకు వచ్చిన అమౌంట్ 8,362 రూపీస్.
నేను మీకు లైఫ్ టైం చూపిస్తా. అంటే నేను ఎప్పుడైతే మీషో కంటెంట్ చేస్తున్నానో అప్పటి నుంచి నాకు వచ్చిన అమౌంట్ 51,640 రూపీస్. 51,640 రూపీస్. ఇంత అమౌంట్ నాకైతే మీషో కంటెంట్ త్రూ జనరేట్ అయిన అమౌంట్. అండ్ నేను మీకు చూపిస్తున్నా, ఒక్క నిమిషం ఆగండి. ₹8,362 నాకు ఈ వీక్ వచ్చిన అమౌంట్. లైఫ్ టైం నేను మీషో కంటెంట్ చేస్తున్నప్పటి నుంచి నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 51,640 రూపీస్. నేను ఇక్కడ కింద కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ నా రీల్ చాలా వైరల్ అయిన వీడియో ఒకటి, అది హాట్ హెయిర్ బ్రష్. అది 540 చేంజ్ ఎంతో ఉంది. నాకు దాని నుంచి 9,651 రూపీస్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక ట్రైపాడ్ స్టాండ్. ఇప్పుడు కూడా నేను ట్రైపాడ్ స్టాండ్ యూజ్ చేస్తున్నా. ట్రైపాడ్ స్టాండ్, ఇంకొకటి రింగ్, అది పోర్టబుల్ లైట్, ఇంకొకటి మైక్. దీనికి నుంచి నాకు వచ్చిన అమౌంట్ 8,353. సో మళ్ళీ ఇంకోసారి కూడా నేను హెయిర్ బ్రష్ వీడియో అప్లోడ్ చేశాను. ఎందుకంటే అది ప్రీవియస్ది లింక్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందని చెప్పేసి నేను మళ్ళీ లింక్ క్రియేట్ చేశాను. అప్పుడు మళ్ళీ క్రియేట్ చేశాక నాకైతే 3,780 రూపీస్ అయితే వచ్చాయి. నెక్స్ట్ ఇంకొక వైరల్ అయిన వీడియో ఏంటి అంటే పోలరైడ్ ఫొటోస్. ఎప్పుడైతే నేను పోలరైడ్ ఫోటో స్టార్ట్ చేశానో అప్పుడే అందరు కంటెంట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇదైతే పక్కా, ఎందుకంటే ఫస్ట్ నేనే చేసిన అలాంటి వీడియో. ఆ తర్వాతనే నేను ఇలాంటి వీడియోస్ చూస్తున్నా, పోలరైడ్ వీడియోస్. సో నాకైతే ఆ పోలరైడ్ ఫోటో వీడియోస్కి అయితే నాకు 3,463 రూపీస్ అయితే వచ్చాయి. అండ్ మళ్ళీ అదే ట్రైపాడ్ స్టాండ్ అవన్నీ లింక్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందని చెప్పేసి నేను మళ్ళీ లింక్ క్రియేట్ చేశాను. అప్పుడు క్రియేట్ చేస్తే నాకు 3,404 రూపీస్ అయితే వచ్చాయి. నిజంగా నాకైతే ఇంత మనీ వచ్చాయి. నేను మీకు స్క్రీన్ షాట్స్ కూడా వేస్తున్నా, చూడొచ్చు. అండ్ మళ్ళీ ఇంతే హెయిర్ బ్రష్ వీడియో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే మళ్ళీ పెట్టినా మళ్ళీ నాకు 2,522 రూపీస్ వచ్చినాయి. అండ్ చాలామంది నాకు మెసేజ్ చేశారు, అక్క నాకు ఏంటి కొన్ని యూనిక్ ప్రోడక్ట్ లింక్స్ ఈ అక్క అని చెప్పేసి చాలామంది నాకు మెసేజ్ చేశారు. సో నేనేం చేసిన అంటే అన్ని యూనిక్ ప్రోడక్ట్స్ అన్నీ తీసుకొని ఒక దగ్గర పెట్టేసి దాన్నిటికి అఫిలియేట్ లింక్ క్రియేట్ చేశాను. అఫిలియేట్ లింక్ క్రియేట్ చేసి అందరికీ షేర్ చేశాను. ఎవరైతే నన్ను అడిగినారో వాళ్ళకి అందరికీ నేనైతే షేర్ చేశాను. నాకు అప్పుడు వాటి నుంచి ఎంత వచ్చినాయంటే 2,221 రూపీస్. జస్ట్ నేను లింక్ క్రియేట్ చేసి పంపించినందుకు నాకు 2,221 రూపీస్ అయితే వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా నేను ఒక వీడియో పెట్టినా కదా, సాలిడ్ పర్ఫ్యూమ్స్. ఆ సాలిడ్ పర్ఫ్యూమ్స్ నుంచి అయితే నాకు 2,021 రూపీస్. వితిన్ 2 or 3 days వీడియో, వితిన్ 3 daysలో నాకు 2,021 రూపీస్. అసలు ఏం చేయలేదు, ఒక వీడియో చేసి అఫిలియేట్ లింక్ క్రియేట్ చేసి వీడియో అప్లోడ్ చేసిన, అంతే. నాకు 2,221 రూపీస్ అయితే వచ్చినాయి. అసలు చూసారా, మనం ఇంట్లో ఉండి జస్ట్ కంటెంట్ చేస్తే ఎంత మనీ వస్తుందో. మీరు ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నారు? తొందరగా టైం వేస్ట్ చేయకుండా కంటెంట్ చేసుకుంటే మనీ ఎర్న్ చేయండి. మీరేం బయటికి వెళ్ళి ఎంతెంతో పనులు చేసే అవసరం లేదు. ఇంట్లో ఉండి కంటెంట్ చేసుకోండి, అంతే చాలు. అండ్ మళ్ళీ హెయిర్ బ్రష్ వీడియో మళ్ళీ అదేమంటారు అవుట్ ఆఫ్ స్టాక్ అయింది, మళ్ళీ మళ్ళీ పెడితే నాకు 1,614 రూపీస్ అయితే వచ్చినాయి. అలా నేను 4 times ఏమో హాట్ హెయిర్ బ్రష్ లింక్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే మళ్ళీ క్రియేట్ చేసిన. ఒకసారి 2,000, 3,000, 1,000, 1,500, 1,600 ఇలా అయితే వచ్చినాయి. ఇంకొక వీడియో ఏంటి అంటే నా శ్రీమంతానికి రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా నేను మీషో నుంచి ప్లాన్ చేసుకున్నాను. లైక్ బ్యాగ్స్ కానీ, పసుపు కుంకుమ కానీ, ఫొటోస్ కానీ, స్టీల్ బాక్సెస్ కానీ అన్నీ కూడా నేను మీషో నుంచే అన్నీ తీసుకున్నా, సర్చ్ చేసి తీసుకున్నా. అవన్నీ కూడా అండర్ బడ్జెట్లోనే. నాకు దాని త్రూ వచ్చింది అమౌంట్ ఎంత అంటే 1,036 రూపీస్ వచ్చింది. అండ్ ఇంకొకటి హెయిర్ స్పాకి సంబంధించింది ఒక వీడియో పెట్టిన, దానికి 995 రూపీస్ వచ్చినాయి. అండ్ నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా, ఇంత సోది ఎందుకు అని మీరు అనుకోకండి. ఎందుకంటే నాకు ఇన్ని ప్రోడక్ట్స్ త్రూ ఇంత అమౌంట్ వచ్చింది. ఒకవేళ మీకు చూస్తే ఓకే ఈ ప్రోడక్ట్కి ఇంత మనీ వస్తుంది, ఓకే మనం కూడా చేయొచ్చు అనుకుంటారు అని చెప్పేసి నేను మీకైతే ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను. అండ్ మళ్ళీ హాట్ హెయిర్ బ్రష్ పెట్టినా, మళ్ళీ 712 రూపీస్, మళ్ళీ 570 రూపీస్. అండ్ ఒక కుర్తీ సెట్ పెట్టినా, దానికి 380 రూపీస్. ఇలా నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నా చూడండి.
ఇలా నాకైతే ఇంత అమౌంట్స్ అయితే వచ్చాయి. అండ్ కింద పేమెంట్స్ ఆప్షన్ ఉంటుంది. పేమెంట్స్ ఆప్షన్ దగ్గర నాకు ఇప్పుడు పెండింగ్ కమిషన్ 6,732 రూపీస్. నాకు ఇప్పుడు నెక్స్ట్ వీక్ పడాల్సిన అమౌంట్ అనేది నాకు అక్కడ చూపిస్తుంది. ఇప్పుడు నేను మీకు పేమెంట్స్ గురించి చెప్తాను, ఎలా ఈ పేమెంట్ అనేది వర్క్ అవుతుంది, ఎలా ఈ పేమెంట్ అనేది మనకు పడుతుంది, ఎలా ఇది జనరేట్ అవుతుంది అనేది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఏంటంటే మనకి ఒకసారి వీడియో చేసిన తర్వాత మనకైతే అట్లీస్ట్ 21 days టైం పడుతుంది. ఎందుకంటే మనం ఆర్డర్ చేసుకోవడానికి 7 days పడుతుంది. వాళ్ళకి రిసీవ్ అయినాక, అంటే ఆర్డర్ చేసిన వితిన్ 7 daysకి వాళ్ళకి వెళ్తుంది ఆ ప్రోడక్ట్ వాళ్ళు 7 days వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి, రిటర్న్ చేయొద్దు. అది వాళ్ళ దగ్గర ఉంచుకుంటేనే అప్పుడు మనకి ఆ మనీ అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు రిటర్న్ చేస్తే ఆ మనీ అనేది రాదు. ఇప్పుడు మనకి ఎవ్రీ మండే మనకి రేపు ఎంత పేమెంట్ పడుతుంది అని ఈరోజు మాత్రమే చూపిస్తుంది. నాకైతే నెట్ పేమెంట్ 486 రూపీస్ మండే నిన్న చూపించింది. ఈరోజు ట్యూస్డే. నిన్న నాకు 486 రూపీస్ చూపించింది. నాకు ఈరోజు 486 రూపీస్ అయితే పడిపోయినాయి. ఆ 486 రూపీస్ కూడా నా ఫోన్పేకి పడాయి. నేను మీకు స్క్రీన్ షాట్ వేస్తా చూడండి. ఇలా మనకైతే పేమెంట్స్ అనేది ఉంటుంది. ఎవ్రీ మండే అప్డేట్ అవుతుంది. ఎవ్రీ మండే విత్ 1 రూపీ అవని, 2 రూపీస్ అవని, 100 అవని, 1000 అవని, 6000 ఎంతైనా అవని మనకైతే మండే రోజు అయితే పేమెంట్ అనేది అప్డేట్ అవుతుంది. ట్యూస్డే రోజు మన బ్యాంక్ అయితే పడుతుంది మనీ. అండ్ చాలామంది అడుగుతున్నారు మనీ ఎలా పడుతుంది, ఇంత సిల్లీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. ఏంటి అంటే మన మనీ ఎలా పడతాయంటే, ఎప్పుడైతే మనం రిటర్న్ చేస్తాం కదా ప్రోడక్ట్, రిటర్న్ చేసిన తర్వాత మనకి మనీ అనేది మన బ్యాంక్లకు పడతాయి కదా. రిటర్న్ చేసిన ప్రోడక్ట్ మనీ మన బ్యాంక్కి పడతాయి. అలాగే మనం మీషో కంటెంట్ చేసిన వీడియోస్ మనీ కూడా మన బ్యాంక్కే పడతాయి. అంతే. ఒకవేళ మీరు ఇంకా ఎవరు ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా మేము బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వలేరు అన్న వాళ్ళు మీషోలోకి వెళ్ళండి. మీషోకి వెళ్తే మీ ప్రొఫైల్ దగ్గర బ్యాంక్ అండ్ యూపీఐ డీటెయిల్స్ ఉంటుంది. అక్కడ ఒకసారి మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసుకోండి, అయిపోతుంది. అక్కడైతే మీ మనీ పడతాయి. అండ్ నన్ను ఇన్స్పైర్ అయ్యి చాలామంది కంటెంట్ చేస్తున్నారు. అందులో 2-3 కూడా చాలా మంచి అమౌంట్స్ అయితే ఎర్న్ చేస్తున్నారు. అండ్ నాకు ఒక అమ్మాయి చాలా ఫ్రెండ్ అయిపోయింది ఇలానే మీషో కంటెంట్ చేస్తుంటే. నాకు ఒకరోజు నైట్ ఇంత పెద్ద మెసేజ్ పెట్టింది. అసలు నేను అంత చూడను, అన్నీ అంత పట్టించుకోను. లైక్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అట్లా రిప్లై ఇచ్చేస్తాను. ఏమైనా వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే వాటికి ఇట్లా రిప్లై ఇస్తూ ఉంటా. ఆ రోజు నాకు ఒక అమ్మాయి ఇంత పెద్ద మెసేజ్, నైట్ టైం 9 or 10 అవుతుంది అనుకుంటా, ఇంత పెద్ద మెసేజ్ పెట్టింది. ఏంటి అంటే, అక్క నేను మీ మీషో కంటెంట్ చేస్తూ నేను మనీ ఎర్న్ చేస్తున్నా, నాకు మనీ కూడా పడ్డాయి, ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పేసి చాలా పెద్ద మెసేజ్ పెట్టింది. ఆ రోజు అయితే నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినా అంటే అంత హ్యాపీ ఫీల్ అయినా. ఇలా చాలామంది కూడా మెసేజ్ చేశారు. అయితే ఆ రోజు నైట్ ఏమైంది అంటే, ఆ మెసేజ్ చూసి నేను చాలా పొంగిపోతున్నా. మా బావ చూసి, ఓ నిన్ను చూసి కంటెంట్ చేస్తున్నారా, ఓ అని చెప్పేసి అలా ఐఎమ్ సో హ్యాపీ. తను ఇప్పుడు నాకు మంచి ఫ్రెండ్ అయింది. తను కూడా వీక్లీ 5,000 6,000 మనీ కూడా ఎర్న్ చేస్తుంది. అదైతే నిజమే, నేను మీకు ఫేక్ చెప్పాలని నాకైతే ఏం లేదు. తనైతే 5,000 6,000 వీక్ షీఈ్ ఆల్సో ఎర్నింగ్ గుడ్. సో మీరు కూడా టైం వేస్ట్ చేయకుండా కంటెంట్ స్టార్ట్ చేయండి. సో ఇప్పటి వరకు మీకు పేమెంట్స్ ఏంటివి అనేది అయితే అర్థమైంది కదా. ఇప్పుడు నేను మీకు అందరు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటివో కూడా మీరు చేసే కామన్ మిస్టేక్స్లో ఇంకో మిస్టేక్ ఏంటి అంటే, మీరు ఒక 1 day వీడియో పెట్టేసి నెక్స్ట్ డే ఆ లైట్ వదిలేద్దాం అని చెప్పేసి అలాంటివి చేయకండి. కాంటెంట్ క్రియేషన్ అంటే ఇలా ఉంటుంది. చూడండి, నేను వీడియోస్ చేసుకుంటూ, బేబీని హ్యాండిల్ చేసుకుంటూ, ఇంట్లోనే ఉంటూ మనీ ఎర్న్ చేస్తున్నా. నేను చేస్తున్నా అంటే మీరు చేయలేదా? మీరు కూడా చేయగలుగుతారు. సో అందుకే మీరు కూడా చేయండి అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిద్దామని వీడినైతే తీసుకొచ్చిన. అండ్ నేను కాంటెంట్ క్రియేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిన అంటే, బిఫోర్ ప్రెగ్నెన్సీ నేను చాలా కన్సిస్టెంట్గా ఉంటుండే. లైక్ బిఫోర్ ప్రెగ్నెన్సీ అంటే నాకు ప్రెగ్నెన్సీ అని తెలిసిన దాని ముందు నుంచి బాగా కన్సిస్టెన్సీగా ఉండే. తర్వాత డెలివరీ అయిన వితిన్ 1 month తర్వాత నుంచి నేనైతే కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా. అండ్ మీకైతే నేను అన్ని ప్రూఫ్స్ అయితే చూపించేసిన.
ఏఐ జనరేటెడ్ వీడియోస్ చేయకండి మిస్టేక్స్లో, అండ్ ఓన్ కంటెంట్ చేయండి, ప్రోడక్ట్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండి, అందరికి అర్థమయ్యేలాగా చేయండి. ఇంకొకటి ఏంటి అంటే చాలామంది నాకు మెసేజ్ చేస్తారు, ఏంటి అంటే అక్క ఫోటో పెట్టేసి లింక్స్ ఇచ్చేయచ్చా, ఫొటోస్ పెట్టి రీల్ లాగా క్రియేట్ చేసి దాన్ని లింక్స్ ఇచ్చేయచ్చా అని అలా అంటారు. అలా కూడా అసలు చెయ్యకండి. మీరు మీ ఓన్ కంటెంట్ చేయడానికి ట్రై చేయండి అంతే. ఎలా అంటే ప్రోడక్ట్ని మీరు ఓన్గా బై చేసి దాన్ని రివ్యూ ఇచ్చి తర్వాత రిటర్న్ చేయండి. ఇలాంటి కంటెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు ఇట్లా సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారో నాకైతే అసలు అర్థం అవ్వదు. ఓకే, మీరు క్వశ్చన్స్ అడిగారు, నేను మీకు ఆన్సర్ ఇచ్చిన తర్వాత కూడా మీరు నన్ను ఇలానే అడుగుతున్నారు. సో అందుకే చెప్తున్నా, ఇలాంటివి అయితే అసలు చేయకండి. నెక్స్ట్ ఏంటి అంటే నేను ఇప్పుడు మీకు టిప్స్ కూడా చెప్తా, బిగినర్స్కి టిప్స్ ఎలాంటివి చేస్తే మనకి మంచి వీడియోస్కి రివ్యూస్ వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు వేరే వాళ్ళు ఒక ప్రోడక్ట్ మీద వీడియో చేస్తున్నారని చెప్పేసి మీరు కూడా అస్సలు చేయకండి. అలా మీకు అది వర్కౌట్ అవుతుందో లేదో అనేది తెలీదు. అది కొంతమందికి వర్కౌట్ అవ్వచ్చు, కొంతమందికి వర్కౌట్ అవ్వదు. అందుకనేసి మీరు మీ ఓన్గా వెతకండి, మీరు మీ ఓన్గా జెన్యూన్గా చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇప్పుడు మీషో క్రియేటర్ క్లబ్లోకి వెళ్ళంగానే అక్కడ ఒక ఆప్షన్ వస్తుంది, యూ కెన్ ఆల్సో అర్న్. నేను ఇక్కడ స్క్రీన్ షాట్ వేసిన చూడని, అందులోకి వెళ్తే మనకి మంచి కమిషన్ ఉన్న ప్రోడక్ట్స్ అయితే అక్కడ కనిపిస్తున్నాయి. ఒకసారి అందులో సర్చ్ చేయండి, మంచి ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి. ఒకసారి అందులో సర్చ్ చేసి మీరు కూడా చేయడానికి అయితే ట్రై చేయండి, అందులో చాలా బాగున్నాయి. అండ్ నేను ఒక్కటే చెప్తా, మీరు ఎక్కువ బడ్జెట్ అయితే తీసుకోకండి, అండర్ 200 రూపీస్లోనే తీసుకొని చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే పీపుల్కి చాలా ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే, ఓ ఇది తక్కువ ప్రైజే కొందాంలే అనేసి అలా ఉంటుంది చాలామందికి. అందుకని తక్కువ ప్రైస్తో చూడండి, ఓకేనా. ఒకవేళ మీకు మంచిగా వర్కౌట్ అవుతుంది అంటే అప్పుడు కొంచెం ఎక్కువ ప్రైస్కి అయితే వెళ్ళండి. ఓరి నాయనో, ఇలా ఉంటుందండి కంటెంట్ క్రియేషన్. ఇంట్లో ఉంటూ వీడిని చూసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, వీడియోస్ చేసుకుంటూ ఇంత మనీ ఎర్న్ చేస్తున్నా, మళ్ళీ చెప్తున్నా మీరు కూడా ఆన్ చేయవచ్చు అనేసి. అండ్ ఇంకొన్ని టిప్స్ ఏంటి అంటే, మీరు ఎవ్రీడే కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేయడానికైతే ట్రై చేయండి, ఓకేనా. ఎవ్రీడే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. అండ్ చాలామంది నన్ను అడుగుతున్నారు ఏంటి అంటే, అక్క వీడియోస్ ఏ టైంలో పోస్ట్ చేయాలి. అండ్ నేనేం చెప్తానంటే, ఫస్ట్ ట్రయల్ రీల్స్లో అప్లోడ్ చేసుకోండి. నేనైతే రీసెంట్గానే తెలుసుకున్నా ట్రయల్ రీల్స్లో అప్లోడ్ చేసిన తర్వాత మనకు అది మంచిగా వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు అది మన మెయిన్ రీల్స్కి అయితే షేర్ టు ఎవ్రీవన్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ మంచి తీసుకొచ్చింది ఇన్స్టాగ్రామ్. ఐఎమ్ సో హ్యాపీ. కొంచెం హానెస్ట్ రివ్యూ ఇవ్వడానికైతే ట్రై చేయండి దాని గురించి. అంతేగాని ఏదో తెచ్చేసి ఏదో పిచ్చి రివ్యూస్ అయితే అస్సలు ఇవ్వకండి, హానెస్ట్గా ఇవ్వండి. ఎందుకంటే మనం రివ్యూస్ చేస్తున్నాం, మన రివ్యూస్ ద్వారా చాలామంది బై చేస్తారు కాబట్టి మనం కొంచెం జెన్యూన్ రివ్యూస్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే జెన్యూన్ రివ్యూస్ ఇవ్వమని అయితే చెప్తాను మీ అందరికీ. మీరు ఫస్ట్ ఆడియన్స్ని ట్రస్ట్ బిల్డ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఎలా అయితే మీ అందరినీ బిల్డ్ చేసుకున్నానో మీరు కూడా అలా చాలామందిని బిల్డ్ చేసుకోండి మీరు ఓన్గా. అప్పుడే ఏంటంటే అప్పుడు మీ మీద ఒక నమ్మకం వస్తుంది వాళ్ళకి. ఓకే, తిని ఇది రివ్యూ చేసింది, ఓకే మనం బై చేసుకోవచ్చు ఎందుకంటే తిన మీద మనకి ట్రస్ట్ ఉంది అని చెప్పేసి అలా కొంతమందికి ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నారు అనుకో, అప్పుడు వాళ్ళు మీ దగ్గర ప్రోడక్ట్స్ కొనుక్కోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇలాంటి టిప్స్. ఇంకా ఫేక్ ప్రామిసెస్ చేయకండి. ఏంటి అంటే నేను మీకు ఈరోజు ఇది చూపిస్తా అది చూపిస్తా అని చెప్పేసి అలాంటి ఫేక్ రివ్యూస్ ఫేక్ ప్రామిసెస్ అయితే చేయకండి. నేను ఒకటే చెప్తాను, కన్సిస్టెన్సీ మెయిన్. ఎవ్రీడే 1 or 2 వీడియోస్ అప్లోడ్ చేయండి రీల్స్లో. ఇన్స్టాగ్రామ్లో ఎవ్రీడే 1 పోస్ట్ చేయండి అండ్ 1 షార్ట్ పోస్ట్ చేయండి. మీకు అట్లనే యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ని కూడా మంచిగా బిల్డ్ చేసుకోండి. మీరందరూ నాకు ఎంతగా ట్రస్ట్ చేసి నన్ను ఇంత ట్రస్ట్ చేసి మీరు ఎలా నాకైతే బిల్డ్ అయ్యారో అలా మీరు కూడా మీ ఓన్గా బిల్డ్ చేసుకోండి. సో ఈరోజు నేను ఈ వీడియోలో ఏమేమి చెప్పినా, నా రియల్ ఇన్కమ్ విత్ ప్రూఫ్స్, అండ్ మీరందరు చేసే మిస్టేక్స్ ఏంటివి, అండ్ మీరందరు చేయాల్సిన కొన్ని టిప్స్ చెప్పాను. అండ్ కాంటెంట్ క్రియేషన్ చేస్తే ఎంత మనీ ఎర్న్ చేసుకోవచ్చు, నాకు ఒక్కొక్క ప్రోడక్ట్ త్రూ ఎంతెంత మనీ వచ్చాయి, ఇవన్నీ చూపించాను.
ఇవన్నీ చూపించాక కూడా ఇంకా మీరు చేయకపోతే ఇంకా అంతే. ఎంత వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అని బయట ఎన్ని ఫేక్ నడుస్తున్నాయి. నేను ఒకటి చెప్తా మీకు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీలో మీరు ముందు మనీ పే చేయాలి, ఎవరినైనా జాయిన్ చేయాలి, మీరు ఇట్లా జాయిన్ చేపిస్తే మనీ వస్తాయి అని ఎవరైనా చెప్తే అస్సలు నమ్మకండి, అస్సలు జాయిన్ అవ్వకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి జాయిన్ అయినా, అది వచ్చేసి హెర్బల్ లైఫ్. ముందే చెప్పేస్తున్నా, హెర్బల్ లైఫ్. అందులో నేను 15,000 రూపీస్ లాస్ అయిపోయినా. అదేం ఉండదు, అవి షేక్స్ తాగాలి, మీరు బక్కగా అయిపోతారు, మీ ద్వారా మీరు బక్కగా అయితే మిమ్మల్ని ఎవరినైనా జాయిన్ చేపిస్తే మీకు కూడా వస్తాయి మనీ. అది పెద్ద లాంగ్ ప్రాసెస్, వరస్ట్ ప్రాసెస్. అస్సలు జాయిన్ అవ్వకండి ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్. మనకి ఇంత మంచి ఆపర్చునిటీ ఉంది, విష్ లింక్ ఉంది, మీషో క్రియేటర్ క్లబ్ ఉంది, ఇవన్నీ ఉన్నాక అవన్నీ ఎందుకు? అవైతే రోడ్ల మీద వెళ్ళి అందరిని అడగాలి మీరు జాయిన్ అవ్వండి అని. ఎందుకు అవన్నీ అవసరం లేదు. ఇలా ఒక వీడియో పెట్టుకుంటే మనకు నచ్చిన ప్రోడక్ట్ ఎవరికైనా నచ్చితే కొనుక్కుంటారు, మనకు మనీ వస్తుంది. ఇంత మంచి ఆపర్చునిటీ పెట్టుకొని అలాంటి పిచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అస్సలు నమ్మకండి, ఓకేనా? నేను బేబీని పెట్టుకొని కంటెంట్ చేస్తుంటే మీరు ఎందుకు చేయలేరు కదా, మీరు కూడా చేయవచ్చు. సో నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నేను మీకు ఇవన్నీ ప్రూఫ్స్ చూపించినాక కూడా మీకు వీడియోస్ చేయాలని అనిపిస్తుందని నేనైతే అనుకుంటున్నా. సో అసలు లేట్ చేయకుండా మీరైతే మీషో కంటెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఏమైనా హెల్ప్ కావాలి అన్నా ఐ విల్ దేర్ టు హెల్ప్ యూ. అంటే హెల్ప్ అంటే లైక్ కాంటెంట్కి సంబంధించిన హెల్ప్ ఏదైనా చేయగలుగుతాను నేను మీకు. అండ్ ఆల్ ది బెస్ట్. నేను ఇంకొక లాంగ్ వీడియో కూడా చేశాను, మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలి, లింక్స్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి లాంగ్ వీడియో చేశాను, అది ఒకసారి చూడండి. అండ్ యూట్యూబ్లో కూడా ఎలా చేయాలని ఇంకో వీడియో కూడా చేశాను, ఒక్కసారి ఆ 2 వీడియోస్ అయితే చూడండి. ఆ వీడియోస్ చూసాక మీకైతే అర్థమైపోతుంది ఎలా చేయాలి ఏంటి అనేసి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయండి. యూట్యూబ్ డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను, లేదంటే యూట్యూబ్ బయో దగ్గర నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అయితే ఉంటుంది, అక్కడైనా మీరు మెసేజ్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ప్రిటీ కాస్మస్, అందులో అయినా మీరు మెసేజ్ చేసేయండి, నేనైతే మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ కామెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేసేయండి, ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మా కృతుబాబు కూడా బాయ్ చెప్తున్నాడు.